హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. పొత్తు తర్వాత పవన్ నివాసానికి చంద్రబాబు మొదటిసారి వెళ్లారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనాలని పవన్ ను ఆహ్వానించడానికి చంద్రబాబు వెళ్లినట్టుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి వెళ్లడంతో ఇరు పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి పవన్ నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అలాగే త్వరలో పొత్తుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా సీట్ల సర్దుబాటు పైన చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, తొలిసారి చంద్రబాబు పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం అనేది కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది. సో ఏం మాట్లాడబోతున్నారు, ఏంది అన్న సంగతి ఏమైనా తెలిసిందా? రాజేశ్వరి, హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏదైతే పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ నివాసానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి వెళ్లారు. అయితే యువగళం పాదయాత్ర లోకేష్ చేస్తున్న నేపథ్యంలో దాని ముగింపు సభలో పాల్గొనాలని చెప్పి ముందు నుంచి కూడా ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు ఆలోచిస్తున్న నేపథ్యంలో యువగళం పాదయాత్రలో పాల్గొనాలని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఖరారు పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అభ్యర్థులలో ఒకంత ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొంది. అయితే యువగళం పాదయాత్ర ముగింపు సభలో లోకేష్, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకటే స్టేజ్ పైన ఉంటే కనుక ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి లోకేష్ చేసిన పాదయాత్రకు ఇంపార్టెన్స్ ఉండదు అనేది కూడా ఒక ఆలోచనగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తో పాటుగా నాదెండ్ల మనోహర్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం తర్వాత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే మొత్తానికి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కాంతి.